నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఇప్పటివరకు రోటరీ క్లబ్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని రోటేరియన్ దశరథ్ రామరెడ్డి తెలియజేశారు. రోటరీ భవన్లో జరిగిన సమావేశంలో నూతన కమిటీ ఏర్పాటును గురించి చర్చించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోటేరియన్ దశరథ్ రామరెడ్డి మాట్లాడుతూ 2023-24 రోటరీ సంవత్సరానికి గాను నూతన అధ్యక్షులుగా రామకృష్ణ స్వరూప్ను, కార్యదర్శులుగా శ్రావణ్ కుమార్లను ఎన్నుకోవడం జరిగిందని, ఇప్పటివరకు రోటరీ క్లబ్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అలాగే నూతనంగా ఎన్నికైన వారు కూడా రాబోయే రోటరీ సంవత్సరం నందు అనేక కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్లాలని ఈ నెల 5వ తేదీన నూతన కమిటీ బాధ్యతలు స్వీకరిస్తారని తెలియజేశారు. ఈ సమావేశంలో పీడీజీ కొనితెల మునిగిరీష్, ఏజీ మయూరి శ్యామ్ యాదవ్, రొటేరియన్స్ బాలకృష్ణరాజు, నాగా, సునీల్ కుమార్, రవికుమార్, తిరువురు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 24 సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మా క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ నెల 5వ తారీఖు వారకమాయి ఫంక్షన్ హాల్లో మా ఇన్స్టలేషన్ సెరమనీ జరుగుతుంది. కావున మీ మీడియా ముఖంగా తెలియజేయడం. థ్యాంక్ యూ. 23-24కి సెక్రటరీగా నన్ను అందరూ ఎంపిక చేసిన దానికి నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. మా టీం మెంబర్స్తో కలిపి ఈ ఇయర్ అందరి సహకారాలతో అన్ని మంచి ప్రోగ్రామ్స్ చేయాలని మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని, ఆ పత్రాలను ఇంటి వద్దే అందించి పథకాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించిందని ఆర్టీఓ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా ఆర్టీఓ మాట్లాడుతూ జగనన్న సురక్ష ప్రజలకు ఓ అండాని, ఆ కార్యక్రమానికి ప్రజలు సహకరించి సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీఓ కిరణ్ కుమార్ కోరారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జగనన్న సురక్ష గడప గడప సర్వే కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించి కుటుంబాలకు అవసరమైన ధృవీకరణ పత్రాలను మంజూరు చేయాలని ఆర్టీఓ తెలిపారు. ముందుగా ప్రతి కుటుంబానికి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వెళ్లి అవసరమైన ధృవీకరణ పత్రాల వివరాలను సమగ్రంగా సేకరించి నమోదు చేసుకుంటారు. అనంతరం సురక్ష సర్వే జరిగిన 7వ రోజు నుంచి కుటుంబాలకు అవసరమైన ధృవ పత్రాలను గ్రామ సభలు నిర్వహించి ఉచితంగా అందిస్తారన్నారు. తప్పనిసరిగా 11 రకాల అంశాలకు సంబంధించి ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించి వారికి అవసరమైన ధృవీకరణ పత్రాలను ఇప్పించవలసిన బాధ్యత అన్ని శాఖలపై, అధికారులపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పరిచిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. జగనన్న సురక్ష కార్యక్రమం అంటే ప్రభుత్వం నుంచి అందించే అన్ని పథకాలు లబ్ధిదారులకి కొన్ని సర్టిఫికెట్స్ లేని కారణంగా, కొన్ని ధృవీకరణ పత్రాలు లేని కారణంగా ఆ ప్రోగ్రామ్స్కి, ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఎలిజిబిలిటీ లేకుండా పోతున్నారు. అందుకనేసి జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లకు అందరికీ శిక్షణ ఇచ్చేసి ఆ వాలంటీర్లు, సెక్రటరీ స్టాఫ్ అందరూ కూడా వారి ప్రజల యొక్క ఇంటికే వెళ్ళేసి ఆ ఇంట్లో 11 రకాల సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఆ 11 రకాల సర్టిఫికెట్స్లో మీ ఇంటికి ఏ సర్టిఫికెట్స్ ఏ సంక్షేమ కార్యక్రమానికి కావాలి, ఏ సర్టిఫికెట్ అవసరం ఉంది అనేసి వాళ్ళది నోట్ చేసుకుని వచ్చిన తర్వాత ఒక యాప్ రిలీజ్ చేస్తారు. సెక్రటేరియట్ స్టాఫ్, వాలంటీరు అక్కడికి వెళ్ళి ఆ యాప్లో వాళ్ళ వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ కూడా తీసుకొని వాళ్ళకు ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ తీసుకున్న తర్వాత ఏ సర్టిఫికెట్ కావాలి అనేసి దాంట్లో 11 రకాల సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెటు, డెత్ సర్టిఫికెటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, ఆధార్ మొబైల్ అనుసంధానము, తర్వాత కౌలు రైతుల సర్టిఫికెటు, ఇలాంటి సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి. ఈ సర్టిఫికెట్స్ అన్నింటినీ తీసుకొని ఉదాహరణకు ఒక ఎస్టీ కుటుంబంలో ఒక పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఆ పిల్లలకి ఆధార్ కార్డు ఉండదు. ఆధార్ కార్డు అనేది ఈ అమ్మఒడి కార్యక్రమానికి అనుసంధానం చేశారు. దీనివల్ల అమ్మఒడి కార్యక్రమానికి ఆ పిల్లలు ఎలిజిబిలిటీ అవుతారు. కాబట్టి అమ్మఒడి కార్యక్రమానికి ఎలిజిబిలిటీ రావాలి అంటే వాళ్ళు ఆధార్ కార్డు తీసుకోవాలి. అందుకోసము ఇక్కడ ఆ వివరాలంతా సేకరించిన తర్వాత ఒక అఫీషియల్స్ అంతా కూడా సర్టిఫికెట్స్ ఇచ్చేదానికి ఒక డే అనౌన్స్ చేస్తారు. ఆ రోజు సర్టిఫికెట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇస్తారు. ఆ సర్టిఫికెట్స్ కేంద్రం దగ్గర కూడా ఆధార్ సెంటర్ పెట్టుకోవడం జరుగుతుంది. దానికి 5 రకాల డెస్కులు పెట్టేసి రిజిస్ట్రేషన్ డెస్కు, తర్వాత వాళ్ళకు సంబంధించిన ఏ సర్టిఫికెట్స్ ఫిల్ చేయాలి, ఆధార్ ఎక్కడ తీసుకోవాలనేసి అక్కడ తీసుకున్న తర్వాత 100% ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని 11 రకాల ధృవపత్రాలను తీసుకొని వాళ్ళు తమ అమ్మఒడి కార్యక్రమం కానీ ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు కానీ ఆ కార్డును ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు నిర్వహించే చివరి పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు భద్రత కల్పించాలని తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణం శ్యాంసుందరపురం గ్రామంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని శ్యాంసుందరపురం గ్రామంలో ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో భాగంగా ఈ నెల 20వ తారీఖు నుంచి ఆగస్టు 11వ తారీఖు వరకు జరిగే చివరి పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ పార్టీ రాష్ట్ర నాయకులు మంద పెంచలయ్య మాట్లాడుతూ ఈ నెల 20వ తారీఖు నుంచి నిర్వహించే చివరి పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకపోతే 2024లో జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్తామని అన్నారు. అదేవిధంగా 10వ తారీఖు నిర్వహించబోయే చలో హైదరాబాద్ సన్నాహక సభను సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మందరవి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గొల్లపల్లి శిశింద్రి, విజయలక్ష్మి, మనీషా, మంద వెంకటేశ్వర్లు, రవి తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జూలై 20వ తేదీ నుంచి జూలై 20 నుండి ఆగస్టు 11వ తేదీ వరకు జరిగేటటువంటి చివరి పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఈ నెల 10వ తేదీన నాయుడుపేటలో జరిగేటటువంటి సన్నాహక సభకు గౌరవనీయులు మాదిగల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తారు. కాబట్టి సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అదేవిధంగా మాదిగ విద్యార్థి సమైక్య, మాదిగ మహిళా సమైక్య, మాదిగ ఉద్యోగస్తులు, అన్ని వర్గాల ప్రజలతో పాటు అత్యధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి పై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అదేవిధంగా మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున మేము పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మాదిగల ఆకాంక్ష ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, మాదిగ బిడ్డల భవిష్యత్తుని నెరవేర్చే విధంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పని మాటిచ్చిందో, మరి తన ఎన్నికల ప్రణాళికలో పెట్టినటువంటి వర్గీకరణ అంశాన్ని నేటి వరకు వర్గీకరణ సమస్య పరిష్కరించకుండా మాదిగలకు ఇచ్చినటువంటి మాటని తప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 20వ తేదీ నుంచి జరగబోయేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణకు ఒక పరిష్కార మార్గాన్ని ఖచ్చితంగా చూపాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వంపై మాదిగల సత్తా ఏంటో తెలుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అధికారంలోకి వచ్చిన 100 రోజులు వర్గీకరణ చేస్తామని ఇప్పటి వరకు మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోపోకుండా వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన మాని శ్రీ మందాకృష్ణ మాదిగ గారు నాయుడుపేటకు విచ్చేస్తున్న సందర్భంగా ఉన్నటువంటి మాదిగ ప్రజలు, విద్యార్థులు, అదేవిధంగా మహిళలు, మేధావులంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటై ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం బాబా మందిరంలో సాయి సత్య వ్రతాన్ని నిర్వహించారు. ఈ వ్రతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః. అక్షంతలు తీసుకుని వాసన చూసి వెనుకొని ఉత్తిష్టంతముత విశాఖ. ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం. మా ఉపాత్త సమస్త దుర్భిక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు ఆగ్నేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః
द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवत्सतमन्वन्तरे कलियुगे प्रथमद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णाकावेर्योः मध्यप्रदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरणाथै संवृत्तिः उपचारै संभवता नियमेन यावच्छक्ति ध्यान आवाहनादि षोडशोपचार सहित श्री साई सत्य सेवा परिपूर्ण सरस्वती ध्यान आवाहनादि षोडशोपचार पूजाया च भगवान् सर्वात्मिकः श्री महागणाधिपति देवता सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु। ये लोग ऐसे स्वामी श्री महागणाधिपति देवता पितादं सिद्धांगामि पादयोरर्घ्यं समर्पयामि। తర్వాత ఆచరణ అంటే ఒత్తు తడుపుకోవడానికి నీళ్ళు ఇస్తాం. జ్ఞాన వైరాగ్య సంపన్న भवरोगैकदेशजा प्रमाणत्वं मया दत्तं इदमाचमनीयकं श्री सद्गुरुपरब्रह्मणे नमः आचमनीयं समर्पयामि। తర్వాత స్వామివారికి స్నానం గంగాది సర్వభారభృతే నమః सर्वभारभृते नमः। ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.